శ్రీ విద్యాగణపతయ నమః శ్రీమాత్రే నమః శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముఖ్యంగా అందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటటువంటివి క్రితం సంవత్సరంతో పోలిస్తే మిగిలినటువంటి వారికి మనకి వ్యత్యాసం ఏమిటయ్యా అంటే, మిగిలిన వారు చెప్పినటువంటి మాస ఫలితాలు అవ్వచ్చు, దిన ఫలితాలు అవ్వచ్చు, వార ఫలాలు అవ్వచ్చు, సంవత్సర ఫలితాలు అవ్వచ్చు. ఆ ఫలితాలకు మిగిలినటువంటి వారికి మనకి విన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి మాట, గురువుగారు మీరు చెప్పేటటువంటి ఫలితాలు మా జీవితానికి మాకు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, ఆ కారణంగా మిమ్మల్ని, మీ ఛానల్ని, మీ వీడియోని ఫాలో అవుతున్నాను అని చెప్పినటువంటి కామెంట్ల రూపకంగా కానీ, ఫోన్ల రూపకంగా కానీ, మెయిల్ల రూపకంగా కానీ మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. ముందుగా వీడియోని చూసి ఓపెన్ చేసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందు గురించి అంటే, వీడియో కొంచెం ఎక్కువగా సమయం పడుతోంది, ఏమిటి ఈ వీడియో చూడాలా అనే అభిప్రాయం కాకుండా, గురువుగారు వీడియో పెట్టారు, ఇందులో 100% విషయం ఉంది అనేటటువంటి అభిప్రాయంతో సమయం పట్టినా వీడియోని చూడడానికి ముందు వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ, మన క్రోధినామ సంవత్సర ఫలితాలు అనేటటువంటివి 12 రాశుల వరకు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అభిప్రాయం తెలియజేయడం వలన ముందుగానే మీ అందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. దయచేసి భక్తిగా, శ్రద్ధగా, ఎవరి రాశి వారు ఎంత శ్రద్ధగా వింటున్నా ఆలోచించేటటువంటి విధానంలో ఆదాయ వ్యయాల విషయంలో కానీ, రాజపూజ్య అవమానాల్లో కానీ కొద్దిగా వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి కనుక, మాకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉంది అనేటటువంటి భయం చాలామందిలో ఉంటుంది. ఒకటి విషయం, ఇది ఎందు గురించి ఎంత ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే, ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను చూసి మొత్తం సంవత్సర ఫలితాలను లెక్క వేయడం అనేటటువంటి ఆలోచన దృక్పథం నుంచి కొద్దిగా బయటకు వస్తారు అనే అభిప్రాయం కొద్దీ ఈ ముందు మాటలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. ఆదాయం 2, వ్యయం 10 అని అనుకున్నాం అనుకోండి, లేదనుకోండి, మామూలుగా ఉదాహరణగా చెప్తున్నాను, 2 రూపాయలు వచ్చేటటువంటిది 10 రూపాయలు ఎలా ఖర్చు పెడతాము అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 10 రూపాయలు మీరు సంపాదిస్తేనే అక్కర్లేదు, మీ సహచరులో లేదా మీకు సహాయార్థం ఇచ్చేటటువంటి వ్యక్తులు, చేబదులు ఇచ్చేటటువంటి వాళ్ళు, బ్యాంకుల ద్వారా రుణం తీసుకున్నాం, ఏదో రకమైనటువంటి విధంగా మీ ఆదాయానికి సంబంధించినటువంటి దానికి 10 రెట్లు అధికంగా వచ్చేటటువంటి ఖర్చుని సరిచూసుకునేటటువంటి విధంగా మీకు అవకాశాలు వస్తాయి అనేటటువంటిది గ్రహించడం. అలాగే రాజపూజ్యం 1, అవమానం 4 అని అన్నారు అనుకోండి. ఉదాహరణకి, ఒకరు మెచ్చుకుంటే నలుగురు తిడతారా అని అనుకోక్కర్లేదు. నలుగురులోనూ మనం పడుతున్నటువంటి వాళ్ళల్లో ఒక్కళ్ళు మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. మిగిలినటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు అవుతారు. ఆ రకంగా ఆలోచించుకోండి. మీరు ఎదుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజపూజ్య అవమానాలను స్వీకరించడానికి ఉద్యుక్తులు అవ్వాలి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇక ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. అలాగే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైనట్లయితే నామ నక్షత్ర రీత్యా మీది మేషరాశి అనేటటువంటిది గ్రహించవలసిందిగా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ఇక ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 14 గాను నిర్ణయించడం జరిగింది. అలాగే రాజపూజ్యం 4,
అవమానం 3. ఇక ఈ సంవత్సరం ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి శుభ పరిణామాలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఎందు గురించి అంటే గ్రహస్థితి కూడా మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం, బలమైనటువంటి గ్రహాలైనటువంటి గురుడు శని యొక్క ప్రభావాలు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వలన సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు. మీ దైనందిన జీవితంలో ఉండేటటువంటి పనులు అవ్వచ్చు, ఎటువంటి క్లిష్టమైన పనులైనా అవ్వచ్చు, ఉద్యోగపరమైనటువంటి పనులు అవ్వచ్చు, చాలా సునాయాసంగా పూర్తి చేయగలిగినటువంటి లౌకికమైనటువంటి తెలివితేటలు మీ సొత్తుగా చెప్పుకుంటారు అనడంలో అతిశయోక్తి మాట లేదు. అలాగే లౌకిక విషయంలో ఎంతో నేర్పుతో వ్యవహరించేటటువంటి వ్యక్తులుగా, పట్టిందల్లా బంగారమా అనేటటువంటి విధంగా మీ యొక్క కార్యదీక్షత, మీ కార్యదక్షత, మీ యొక్క ఆలోచన విధి విధానాలు అద్భుతమైనటువంటి విధానంలో ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎటువంటి క్లిష్టమైనటువంటి పనినైనా సరే, అంటే చూసిరమ్మంటే కాల్చి వచ్చారా అన్నట్లుగా సరదాగా ఏదో తీసుకుని పెడితే అంత క్లిష్టమైనటువంటి పనిని కూడా ఆ సమయానికి ఉండేటటువంటి పరిస్థితిని బట్టి మీరు ఎంతో అద్భుతమైనటువంటి విధంగా కార్య జయాన్ని పొందించేటటువంటి విధంగా చేయగలిగినటువంటి మాటగారితనం, చాకచక్యం మీ సొత్తుగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మానసికంగా ప్రశాంతత అనేటటువంటిది చాలా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు, చాలా కాలం బట్టి పెండింగ్లో ఉండిపోయినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా, ప్రమోషన్ల పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా, లేదు మీరు చేస్తున్నటువంటి వ్యాపారపరమైనటువంటి విధి విధానాల నిమిత్తంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోరికలు, ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, బ్యాంకు పరమైనటువంటి పనులు అవ్వచ్చు, లేదా పదవి యోగానికి సంబంధించినటువంటి పనులు అవ్వచ్చు, ఏ పనినైనా సరే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి దానికి ఈ సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండమైనటువంటి స్థితిగా ఉపయోగపడుతుంది. ధన లాభము అనేటటువంటిది, అలాగే వచ్చినటువంటి సంపదనని నిలకడగా వాడుకునేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా పనులను తయారు చేసుకునేటటువంటి దాంట్లో మీకు మీరే నిష్ణాతులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రతి పని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తారు. శుభకార్యాల నిమిత్తంగా అధికంగా ఖర్చు పెట్టేటటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే శుభకార్యాలకై చేసేటటువంటి ప్రయత్నాలు, వివాహ విషయం అవ్వచ్చు, మీది అవ్వచ్చు, మీ పిల్లలది అవ్వచ్చు, లేదా మీ కుటుంబ సభ్యులతో ఎవరిదైనా వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, అవన్నీ కూడా సఫలీకృతమయ్యేటటువంటి దానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. కుటుంబ అభివృద్ధి అనేటటువంటిది తోడ్పడడం, అలాగే సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా మీరు ఎప్పటి నుంచో సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నా, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందడం కానీ, సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం కానీ ఈ సంవత్సరం మీ సొంతము అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు యథావిధిగా జరుగుతాయి. ఆ కారణంగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే ఏ విధంగా అయితే పనులు జరుగుతున్నాయో ప్రతిదానికి ఎవరో ఒకరు ఏదో రకమైనటువంటి అడ్డు పుల్ల వేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కనుక మీరు చెప్పినటువంటి సలహాలు అవ్వచ్చు, లేదా ఎదుటివారికి మీ అభిప్రాయాన్ని తెలియజేసి నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, లేదు అనేటటువంటిది ఏంటి అనేటటువంటి కొంతమందిని, మనకి బాగా కావలసినటువంటి వ్యక్తులు అనే అభిప్రాయం కొద్దీ కొంతమందిని సలహాలకి సంప్రదింపులకి వెళతాం కదా. అలా వెళ్ళడం వలన వాళ్ళు ఏమనుకుంటారంటే నాకన్నా వీళ్ళు బాగా ఎదుగుతున్నారు, నాకన్నా అభివృద్ధి చెందుతున్నారు, నాకన్నా మంచిగా ఆలోచిస్తున్నారు అనేటటువంటి ఆలోచన దృక్పథం కలిగి ఏదో రకమైనటువంటి విధంగా మీ పనుల విషయం నిమిత్తంగా కొంత ఆటంకాన్ని ఏర్పరిచేటటువంటి పరిస్థితి కొంతమంది, అందరు వ్యక్తులు అని చెప్పేసి చెప్పడం కాదు కానీ కొంతమంది వ్యక్తులు చేసేటటువంటి అవకాశం ఉంది. అందు గురించి ఆ అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత ముందేం ఉండదు, చెప్పేద్దాం అనేటటువంటి కుతూహలం, ఆ అభిప్రాయం, ఆలోచన విధానం ఆ రకంగా వెడుతుంది. అయితే చెప్పిన తర్వాత మనస్సులో ఉండేటటువంటి బాధ ఏ విధంగా ఉంటుంది అంటే ఏదో రకమైనటువంటి ఆందోళన కలగడం, ఈ విధంగా చేస్తారేమో,
మనం చేసే పనిని ఆపుతారేమో, లేకపోతే ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తారేమో, చెప్పకూడదన్నటువంటి వ్యక్తి దగ్గర మన విషయాన్ని చెప్పేస్తారేమో, ఇలాంటి మానసిక ఆందోళన వలన నిద్ర అనేటటువంటిది రాక కొంతవరకు ప్రశాంతత అనేటటువంటిది చేజేతులా దూరం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరానికి సంబంధించినంత వరకు అనవసరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, అనవసరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ తల దూర్చకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అవసరానికి తగ్గ సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా ఏదో రకంగా మీకు అందేటటువంటి యోగం ఈ యొక్క గ్రహస్థితి వలన ఈ సంవత్సర ఫలితాల్లో చాలా అద్భుతంగా ఉంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానించవలసినటువంటి పని లేదు. ఆరోగ్య సమస్యలకు కానీ, ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏదో రకమైనటువంటి విధంగా ఉపశమనం దొరకడం, మంచి వైద్యుడు సంప్రదించడం కానీ, లేదా ఏదో రకంగా ఔషధం మీ చేతికి దొరకడం కానీ, తద్వారా ఆరోగ్యం కుదుటపడ్డము అనేటటువంటిది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటటువంటిది ఇంకా పెరుగుతుంది. ఆరోగ్య నియమాలు కానీ, ఆహార వ్యవహారపరమైనటువంటి విషయాల్లో ఒక సమ పద్ధతిని అలవరుచుకునేటటువంటి విధంగా యోగా, మెడిటేషన్లు, అలాగే ఆసనాలు, వ్యాయామం చెయ్యాలి, శరీరాన్ని దృఢపరుచుకోవాలి, ఇలాంటి ఆలోచన దృక్పథం విపరీతంగా పెరిగే అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. ఎందు గురించి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ ఎప్పుడు వస్తుందండి? ఆర్థికంగా బాగున్నప్పుడే కదా. ఆర్థికంగా బాగుండే అవకాశాలు ఉన్నాయి కనుక ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో కానీ, లేదు ఎల్ఐసి ప్రీమియంలు, కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక భరోసా గురించి ఆలోచనలు, ఆ రకమైనటువంటి దృక్పథం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే పెద్దల పట్ల, మంచి రాజకీయ పరంగా దృఢమైనటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళ యొక్క సలహాలు, అంటే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, లేదు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ పెద్దల యొక్క అండదండలు అనేటటువంటివి మీకు ఎల్లప్పుడూ ఉండేటటువంటి అవకాశం ఈ సంవత్సరం చాలా అత్యధికంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి మాటలు లేవు. అలాగే ఒక క్రమబద్ధమైనటువంటి విధంగా సమయపాలన, ఒక క్రమశిక్షణా విధానం మీద దృష్టి పెడతారు అనేటటువంటి విధంగా మీ యొక్క ఆలోచన విధానం జరుగుతుంది. ఎంతటి అవరోధాలైనా రాని, ఎంతటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులైనా కానీ మీ ప్రజ్ఞతోటి, మీలో ఉండేటటువంటి శక్తి సామర్థ్యాలతోటి, అప్పటిదాకా మీకు ఉన్నటువంటి అనుభవంతో వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి కార్యదక్షులుగా మీ యొక్క స్థితి, మీ యొక్క గతి అద్భుతమైనటువంటి విధానంలో ఉత్కృష్టమైనటువంటి స్థితిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే మీకు కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానీ, లేదా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ, కోర్టుపరమైనటువంటి సమస్యలు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి విధానాల్లో ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కానీ అవి పరిష్కార దిశగా అడుగులు వేయడం, పరిష్కార మార్గాలు కనిపించడం, వాటిని ఉపశమించుకోవడం, కోర్టు సమస్యలు అనేటటువంటివి దూరం అవడం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా మేషరాశి వారికి కనిపిస్తున్నాయి. అలాగే రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఒక అంచనా అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పటిదాకా వీళ్ళని నమ్మాం, వీళ్ళందరూ ఈ రకమైనటువంటి వ్యక్తులు, ఇక నుంచైనా ఒక విధానంగా, ఒక పద్ధతిగా నేను వెళ్ళాలి, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, నా తల్లిదండ్రుల గురించి నేను ఆలోచించాలి అనేటటువంటి ఆలోచన దృక్పథం కలగడం వలన రుణ బాధల నుంచి విముక్తి పొందడమే కాకుండా రుణ విముక్తులవ్వడంతో పాటుగా ఆర్థికంగా అభివృద్ధిని సాధించడం, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక రుణాన్ని ఇవ్వడం కానీ, రుణాన్ని తీసుకోవడం కానీ, ఈ రెండింటినీ చేయకుండా మనం మన యొక్క నియమబద్ధంగా ఉండాలి అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ పరంగా కానీ, లేదా మీ వ్యక్తిగతంగా కానీ నూతన వస్తువులు కానీ, నూతన వాహనాన్ని కానీ, ఆభరణాలను కానీ కొనేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం మీకు కనిపిస్తున్నాయి. అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాలు ఇందాక చెప్పాను కదా మీకు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోరికలని, భూమి కొనాలనుకున్నా, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి కొనుగోలు చేయాలనుకుంటున్నా, ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలనుకుంటున్నా, ఏదో రకమైనటువంటి విధంగా కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి భూమి, గృహం, వస్తు, వాహన, ఆభరణాలు వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నాయో అవన్నీ కూడా అనుకూలించేటటువంటి విధంగా ఈ సంవత్సరం మీకు ఉండబోతోంది. అలాగే
ఇప్పటిదాకా ఉద్యోగం చేసాం, ఈ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం, లేదు విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు చేద్దామని అనుకుంటున్నాం. ఏ రకంగా వెళ్ళాలి అనేటటువంటి అయోమయమైనటువంటి స్థితి నుంచి విముఖత అనేటటువంటిది లభ్యం అవడం, అనుకూలతలు ఏర్పడడం, స్థాన చలనం అవుదాం అనుకుంటున్నటువంటి వారికి అనుకూల పరిస్థితులు, మీకు ఇష్టమైనటువంటి ప్రదేశంలోకే అనుకూలమైనటువంటి విధంగా స్థాన చలనాది మార్పులు ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసినా, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అవ్వచ్చు, రాజకీయ పరంగా ఉన్నటువంటి దాంట్లో మన సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి శ్రోతలు అవ్వచ్చు, ఎవరైనా సరే విదేశీపరమైనటువంటి ప్రయత్నాలు, లేదు విహారయాత్రలు చేద్దాం అనుకుంటున్నటువంటి వారు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పటిదాకా వీసా ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే వీసాకు సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదు అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ అనుమతుల్లో ఏదైనా సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి ఆటంకాలు కానీ అవన్నీ కూడా తొలగిపోవడం, విదేశీ ప్రయత్నాలు సర్వవిధాలా అనుకూలించడం, అలాగే అక్కడ కూడా మీ యొక్క వృత్తిపరంగా అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నా, వ్యాపారపరమైనటువంటి విషయంగా ప్రయత్నాలు చేస్తున్నా, అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం, వాటి విషయాల నిమిత్తంగా కూడా ఆమోదాలు కలగడం జరిగే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే విశేషమైనటువంటి విధంగా అంటే ఇప్పటిదాకా లేనటువంటి భక్తి ఒక్కసారిగా పెళ్ళుబుగిపోయినట్లుగా తరచూ ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శించుకోవాలి, మంచి దేవాలయ దర్శనాలు చేసుకోవాలి, దైవ దర్శనం, తీర్థయాత్రలు, వీటి మీద ఆధ్యాత్మిక మార్గంలో వెళితే మనకు ప్రశాంతత పొందుతాం అనేటటువంటి ఒక విశేషమైనటువంటి ఆలోచన దృక్పథం ఈ సంవత్సరం మీకు కలగడం అతిశయోక్తిగా మీకు మీకే అనిపించవచ్చు అనేటటువంటిది ఒక సూచన ప్రాయంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇందాక చెప్పినట్లుగానే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీ పనితీరు కానీ, మీ మాట కానీ, మీ యొక్క చాకచక్యంగా వ్యవహరించేటటువంటి మీ నడవడిక కానీ నలుగురికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి విధంగా అద్భుతమైనటువంటి ప్రతిభ అనేటటువంటిది కనపరుస్తారు. అలాగే మీరు ఏ పని చేసినా సరే ఈ సంవత్సరం త్రికరణ శుద్ధి అంటాం కదా, మనస వాచ కర్మన, వాటి మీద దృష్టి పెట్టి ఆ రకమైనటువంటి విధంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు, చాలా అనుకూలమైనటువంటి విధంగా మీ ఒత్తిడిని తగ్గించుకుంటూ మీ అధికారులను మీ వైపు తిప్పుకుంటూ సహ ఉద్యోగులతోటి చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంతో నడుస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ మీ పరివారాన్ని కూడా బలపరిచి మీ యొక్క వృత్తిపరమైనటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి స్థానంలో కానీ, లేదా మీ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం అవ్వచ్చు, లేదా మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారపరమైనటువంటి సంస్థలు అవ్వచ్చు, ఎందులోనైనా సరే ఒత్తిడిని అధిగమించి అధికమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని పొందేటటువంటి ఉద్యోగులుగా మీరు చిరస్థాయిగా ఈ సంవత్సరంలో నిలిచిపోతారు అనడం అతిశయోక్తి మాట మాత్రం కాదు. ఇందాక చెప్పినట్లుగానే బదిలీల విషయంలో అవ్వచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలపరమైనటువంటి విషయంగా అవ్వచ్చు, ప్రధానంగా నిరుద్యోగస్తులుగా అవ్వచ్చు. నిరుద్యోగస్తులు కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం భగవద్ అనుగ్రహం వలన, గ్రహాల యొక్క అనుకూలతల వలన పరిపూర్తిగా ఈ సంవత్సరంలో మీకు ఉద్యోగ ఫలితము అనేటటువంటిది కనిపిస్తోంది. అలాగే బదిలీల విషయం నిమిత్తంగా ఏదైతే చేస్తున్నారో అవి కూడా అనుకూలించేటటువంటి సమయంగా ఈ సంవత్సరం మీకు కనిపిస్తోంది. ఇంకా శ్రామికులకు అంటే రైతులకు అవ్వచ్చు, వ్యవసాయ కార్మికులకు అవ్వచ్చు, లేదా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కార్మికులకు అవ్వచ్చు, వాళ్ళకి మిగిలినటువంటి వ్యక్తులు అంటే మనం చెప్తూ ఉంటాం మాటలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళకి సంబంధించినటువంటివే చెప్తూ ఉంటారు అని. కానీ సంవత్సరం ఎప్పుడైనా సరే ఫలితం చెప్పేటప్పుడు రైతు వెన్నుముక లాంటి వాడు. మనకు ప్రధానంగా కార్మికులు, రైతులు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కనుక శ్రామికుల గురించి ముందుగా చెప్పుకున్నట్లయితే శ్రామికులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే కార్మిక సంబంధమైనటువంటి సంస్థలకు కానీ, కార్మికులకు కానీ ఇప్పటిదాకా లేని విధానంలో ప్రతిభా పురస్కారాలు అనేటటువంటి లభించే అవకాశం పరిపూర్తిగా ఈ సంవత్సరంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి సఫలీకృతం అవుతాయి, అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. అయితే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే ఇదివరకు వ్యాపారంతో పోలిస్తే పూర్వం కన్నా కూడా మంచి లాభాలు అనేటటువంటివి గడిస్తారు. కొత్త పెట్టుబడులు అనేటటువంటివి అనుకూలిస్తాయి, అన్ని విధాల అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. ఇందాక అన్నట్లుగానే విదేశీపరమైనటువంటి విషయాల్లో కూడా
వ్యాపారాన్ని కనుక విస్తీర్ణంగా అంటే విపరీతమైనటువంటి విధంగా విస్తరింపజేసుకుందాము అనేటటువంటి ఆలోచన దృక్పథం కనుక ఉన్నట్లయితే కొత్త ఒప్పందాలు లేదా జాయింట్ వ్యాపారస్తులు ఆ రకమైనటువంటి వ్యాపారాల ద్వారా మీ యొక్క వ్యాపారాన్ని కూడా బహుముఖ ప్రజ్ఞాశాలుగా దేశ విదేశాల్లోకి విస్తరించేటటువంటి పరిస్థితి, కొత్త ఒప్పందాలు కూర్చుకునేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉంది అని చెప్పేసి ప్రధానంగా ఇది అదేని కాదు, కానీ ఒక మాటలో చెప్పాల్సి వస్తే మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైన అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారంలో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే కింద పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు కానీ లేకపోతే కార్మికులు కానీ వాళ్ళు సహకారం అందించరు. కానీ కొత్త విషయం ఏంటంటే ఈ సంవత్సరంలో మీకు వారి యొక్క సహాయ సహకారాలు పనిలో వేగవంతంగా మీకు సహకరిస్తారు. అన్ని విధాలా కూడా పని విధానం విపరీతమైనటువంటి అనుకూలమైనటువంటి విధంగా పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే షేర్ మార్కెట్లలో లేదా స్టాక్ ఎక్స్చేంజ్ వీటికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ లేదు వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఈ ఎస్ఐపిలు వీటిల్లోకి సంబంధించినటువంటి ఈ షేర్ మార్కెట్ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏ వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనైనా సరే షేర్ మార్కెట్ని ఒక శాసించేటటువంటి స్థితిగా మీరు పెట్టినటువంటి షేర్లు పరిపూర్తి లాభాలను గడించేటటువంటి విధంగా మీ ఆలోచన దృక్పథం భగవద్ అనుగ్రహం వలన కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనేక విధములైనటువంటి మార్పులు కలగడం, మీకే ఒక రకమైనటువంటి సందిగ్ధం రావచ్చు. అసలు నా యొక్క పదవి ఉంటుందా, నాకు పదవి యోగం ఉందా, నాకు పదవి వస్తుందా, ఇలాంటి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి వారికి పెను మార్పులు అనేటటువంటివి కలిగి అనుకూలత అనేటటువంటిది ఏర్పడడం, తద్వారా ఉన్నతమైనటువంటి పదవి యోగాన్ని పొందేటటువంటి అభ్యర్థిగా లేదా పదవి యోగాన్ని అనుభవించేటటువంటి వ్యక్తిగా మీ పేరు మొట్టమొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. జనాదరణ బాగుంటుంది. జనాల్లో మంచి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి రాజకీయ నాయకులుగా మీకు ఒక గుర్తింపు అనేటటువంటిది కలుగుతుంది. ప్రధానంగా ఇందులో ఉండేటటువంటిది ఏంటయ్యా అంటే గురు శనుల యొక్క అనుకూలత వలన ప్రారంభంలో చెప్పినట్లుగా గురువు శని యొక్క బలం అద్భుతమైనటువంటి విధంగా ఉండడం వలన గురువు మారిన తర్వాత వాక్ సంబంధమైనటువంటి స్థితిలోకి వస్తాడు కనుక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతం అవ్వడం, తద్వారా జన ఆకర్షణ అనేటటువంటిది విపరీతమైనటువంటి విధంగా పెరగడం, భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి పనులు చేయాలి అంటే మీరు తప్ప మరొకరు లేరు అనేటటువంటి విధంగా జనాల్లో ఒక గుర్తింపు అనేటటువంటిది, ఒక ట్రేడ్ మార్క్ అనేటటువంటిది మీరు గుర్తించుకుంటారు. అంత అద్భుతమైనటువంటి రాజకీయ యోగం మేషరాశి వారికి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారము అనేటటువంటిది చాలా అద్భుతంగా ఉంది. ప్రధానంగా మేధా సంపత్తి అనేటటువంటిది పెరుగుతుంది. ఏకాగ్ర చిత్తంతో ప్రతి విషయంలోనూ కూడా పనులు చేయాలి, చదువు మీద దృష్టి పెట్టాలి, లక్ష్య సాధన మీద దృష్టి పెట్టాలి అనే ఆలోచన దృక్పథంతో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధంగా కొద్దిగా శ్రమైనా పర్వాలేదు, ఏ విధమైనటువంటి విధంగానైనా సరే నేను చదువుకునేటటువంటి విద్యా సంస్థకు, నా తల్లిదండ్రులకు, నా దేశానికి నేనంటూ ఏంటో చూపించాలి అనేటటువంటిది, నా దేశం యొక్క ఖ్యాతి, నా యొక్క ఖ్యాతి దశ దిశలా వ్యాప్తి చెందాలి అనే పట్టుదలతోటి, అటువంటి దృక్పథంతో మీ ఆలోచన విధానం కానీ, మీ విద్యా విధానం కానీ, మీ ప్రణాళికాబద్ధమైనటువంటి శ్రమ కానీ అన్ని విధాలా కూడా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే విద్యార్థులుగా మిమ్మల్ని రూపుగల్పేటటువంటి శక్తి ఈ యొక్క సంవత్సరం మేషరాశి వారికి ప్రధానంగా ఉంది. ఉన్నతమైనటువంటి విద్యాయోగాలు, ఉన్నతమైనటువంటి విద్య నిమిత్తంగా చేసేటటువంటి ప్రయత్నాలు అనేటటువంటి అనుకూలించడాలు, మీ ప్రతిభ అందరినీ కూడా ఆనందింపజేసేటటువంటి విధంగా ఉండడం, అన్ని రకాలుగాను కూడా అనుకూలమైనటువంటి విద్యా యోగాన్ని, మేధా సంపత్తిని, విశేషమైనటువంటి పోటీ పరీక్షా తత్వంలో విజయాన్ని పొందేటటువంటి వీరవంతులుగా మీ తల్లిదండ్రులకు, మీ యొక్క విద్యా సంస్థకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటటువంటి విద్యార్థులుగా గుర్తింపు అనేటటువంటిది ఈ సంవత్సరం మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు గతంతో పోలిస్తే, అంటే ఇదివరకు క్రితం సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గతంలో కన్నా కొంచెం లాభాలు అనేటటువంటివి సకాలంలో అందుతాయి.
అంటే సకాలంలో రావడం, ఆ లాభాలకు అనుకూలంగా ప్రభుత్వ సహాయ సహకారం కూడా లభించడం, తత్కారణంగా అద్భుతమైనటువంటి స్థితిని స్వయం కృషితో ఎదిగేటటువంటి రైతు అనేటటువంటి వ్యక్తి దేశానికి వెన్నుముక అనేటటువంటి విధంగా ప్రభుత్వ సహకారం అందించే విధంగా ఈ సంవత్సరం మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. స్వయం కృషితో శ్రమకు తగినటువంటి ఫలితాలను ముందుకు తీసుకెళ్ళడం, అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడం, అన్ని పనులు కూడా సజావుగా జరగడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా కౌలు రైతులకు కూడా మంచి అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. మీరు బాగా ఆలోచించండి. అంటే అందరూ చేస్తున్నారు కదా అనే ఉద్దేశంతో కాకుండా ప్రకృతి సేద్యం, ఈ ఆర్గానిక్ సంబంధించినటువంటి కూరలు కానీ పళ్ళు కానీ లేకపోతే ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయాన్ని మీరు గనక చేసినట్లయితే మీకు నిజంగా ఈ సంవత్సరం మేషరాశి వారి యొక్క రైతులకు అద్భుతమైనటువంటి అవకాశం కలుగుతోంది. అయితే కుటుంబపరమైనటువంటి విధంగా చూసుకున్నట్లయితే ఆడవారే ప్రతిదానికి ఆధారం గనక గృహిణుల విషయంలో చూసుకుంటే కుటుంబ అభివృద్ధి అనేటటువంటిది చూస్తే చాలా ఆనందదాయకంగా ఉండేటటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా మీ తెలివితేటలు అవ్వచ్చు, వచ్చింది రూపాయి అయినా సరే దాన్ని ₹1 మన ఇంటి ఖర్చుల నిమిత్తంగా ఖర్చు పెట్టుకుని ఒక 30% మిగిలినటువంటి వ్యవహారాల నిమిత్తంగా పిల్లలకు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి కట్టేటటువంటి వాటికి అవ్వచ్చు, ఆ రకంగా ఖర్చు పెట్టి మిగిలినటువంటి 20% దాంట్లో కనీసం 10% అయినా సరే భవిష్యత్తు గురించి కొంత దాచాలి, ఆ డబ్బుని ఏదో రకమైనటువంటి విధంగా నిలబెట్టి భవిష్యత్తుకు మనం ఒక బంగారు బాట వేయాలి అనే ఆలోచన దృక్పథం అనేటటువంటిది ప్రధానంగా గృహిణుల్లో కలుగుతుంది. మంచి నేర్పుతో పనులు పూర్తి చేయగలుగుతారు. మీ మాట అనేటటువంటి విధానంలో కుటుంబ పరంగా ఇటు పుట్టింటి వారి నుంచి అవ్వచ్చు, అటు అత్తవారింటి దగ్గర నుంచి అవ్వచ్చు, మర్యాద అనేటటువంటిది పెరగడం. అలాగే దాంపత్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఎడబాటు ఉన్నా, లేకపోతే దంపతుల మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు కలిగిన, దాంపత్యపరమైనటువంటి సుఖాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సంవత్సరం మీకు చిగురించే, మీ ఆశలకు చిగురించేటటువంటి విధంగా ఈ యొక్క గ్రహస్థితి అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి విధానంలో దాంపత్య సుఖాన్ని, దాంపత్య సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు, దానికి అనుగుణంగా మీ యొక్క అవసరాలకు తగ్గట్లుగా బంధువుల నుంచి కానీ, ఇటు రాజకీయపరమైనటువంటి వ్యక్తుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ సహాయ సహకారాలు అనేటటువంటివి పరిపూర్తిగా మీకు లభించేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడతాయి. ప్రధానంగా ఉండేటటువంటి సమస్య ఏంటంటే అత్యుత్సాహం వలన కొన్ని పనులు కొద్దిగా ఆందోళనకు గురి చేస్తారు కనుక ప్రధానమైనటువంటిది గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఎందు గురించి అంటే అత్యుత్సాహం వలన గర్భిణీ స్త్రీల్లో ఉండేటటువంటిది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, తొందరగా చేసేయాలి అనేటటువంటి అభిప్రాయం. ఆ కారణంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆడవారు కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉన్నారు కనుక వారిని చూసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలత ఉంది. కానీ ఇంటి పని అలాగే మీ యొక్క ఉద్యోగ ధర్మానికి సంబంధించినటువంటి పనిని కొంచెం చూసుకునేటటువంటి విధానంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది కనుక కొంచెం ఆ ఒత్తిడిని నియంత్రించుకోవడానికి భగవద్ ఆరాధన చేయడం, లేదా విశేషమైనటువంటి విధంగా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా మంచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ, లేదు ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా ఉండేటటువంటి ప్రదేశాల్లో కానీ ఉండడానికి కానీ, కొంచెం సమయాన్ని కేటాయించడానికి కానీ, మెడిటేషను, యోగా వీటికి సంబంధించినటువంటి దాని మీద ఎక్కువగా ఆలోచించడానికి కానీ, వాటి మీద మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి మార్గాల విషయం నిమిత్తంగా అనుసరించడం వలన మీకు చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇందాక చెప్పినట్లుగా ఈ మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలకు సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కనుక అశ్విని నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదట్లో పనులు అనేటటువంటి వాటిని చూసుకున్నట్లయితే కొంత ఆలస్యం అవుతున్నట్లుగా కనిపించిన మీ యొక్క శ్రమ వలన వాటి యొక్క అభివృద్ధి, అంటే ఆ పనుల ఆటంకాలు అనేటటువంటి వాటిని వేగంగా పూర్తి చేయగలిగేటటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి స్థితికి వెడుతూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ పనిలో మీరు మంచి నిష్ణాతులుగా మారేటటువంటి అవకాశం
ప్రారంభంలో ఇబ్బంది ఉన్నా కొద్దిగా వేగాన్ని పెంచుకున్నట్టు దగ్గర నుంచి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. ధన లాభము అనేటటువంటిది అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో, వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో సంతృప్తికరమైనటువంటి విధి విధానాలు అనేటటువంటివి జరగడం, ప్రధానంగా రాజకీయంగా పదోన్నతులు అనేటటువంటివి అద్భుతమైనటువంటి స్థితిలో కలగడం జరుగుతుంది. అయితే రాహువు యొక్క సంచారం దగ్గర నుంచి అంటే కొద్దిగా మార్పులు రావడం వలన స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు కలగడం, ప్రయాణాల్లో కొంచెం ఎక్కువ శ్రద్ధ అనేటటువంటిది తీసుకోవడం, ప్రధానంగా రాత్రిపూట ప్రయాణాల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్త పడడం, లేదు దూర ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో ఎవరిదైనా సహాయ సహకారాలు తీసుకోవడం, లేదు ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి వాహనాల్లో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటివి చాలా మంచిది. వీటికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి దుర్గా దేవాలయాన్ని దర్శించుకోవడం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి శుక్రవారం రోజున రాహుకాల దీపారాధన అనేటటువంటిది చేయడం, అమ్మవారికి సంబంధించినటువంటి ఖడ్గమాలతోటి కుంకుమార్చన చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందొచ్చు. అలాగే భరణీ నక్షత్రం కూడా ఈ అశ్విని అంటే మేషరాశిలోకి వస్తుంది కనుక ఈ భరణీ నక్షత్రాలకు సంబంధించినంత వరకు మొదటి 6 నెలల కన్నా తర్వాత ఉండేటటువంటి 6 నెలలు అంటే ఈ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 6 మాసాలు కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు విశేషమైనటువంటి విధంగా కనిపించేటటువంటిది. ఎవరో అంటే చూసారా, నెట్టితే ఒక్కసారిగా ఉలిక్కి పడినట్లుగా అప్పటిదాకా స్తబ్దతగా ఉండేటటువంటి వ్యక్తి కూడా ఒక్కసారిగా పుషింగ్ ఇచ్చినటువంటి విధంగా అద్భుతమైనటువంటి మాటగారితనంతో కానీ ఇక ఇది కాదు నేను ఈ రకంగా మారాలి అనేటటువంటి అభిప్రాయం ఆ సమయంలో కలిగేటటువంటి అవకాశాలు, అలాగే ఓర్పుతోటి సహనంతో పనులను చక్కదిద్దేటటువంటి పరిస్థితి, అలాగే మీ పనిని చూసి ఒక్కసారిగా అంటే మీలో ఇంత అభిప్రాయం ఉందా, మీలో ఇంత విశేషమైనటువంటి ప్రతిభ ఉందా అనేటటువంటి ఆశ్చర్యాన్ని అవతల వ్యక్తులకి కలిగిస్తూ వారి ద్వారా అద్భుతమైనటువంటి ప్రశంసలను పొందేటటువంటి అవకాశం భరణీ నక్షత్ర జాతకులకు చాలా అద్భుతంగా కనిపిస్తోందని చెప్పాలి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం, ఆధ్యాత్మికంగా కూడా మంచి సాధనా పరులుగా ఎదిగేటటువంటి అవకాశం కూడా అద్భుతమైనటువంటి విధంగా ఉంది. సాధ్యమైనంత వరకు మన వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. అలాగా మీకు ఈ సంవత్సరంలో ప్రధానంగా భరణీ నక్షత్రీకులకు ఇంట బయట కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి, మీరు చేసేటటువంటి పనులకి కుటుంబం కూడా మీకు అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి, తత్కారణంగా పరిపూర్తి సంతోషకరమైనటువంటి జీవనాన్ని చూసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందు గురించని ఎదిగే కొద్దీ వదగాలి అనేటటువంటి తత్వంతో ఉండండి. మీకు ఇంకా మంచి ఫలితాలు కలగడానికి కనకధార స్తోత్రాన్ని పారాయణ చేయడం, లక్ష్మీ సంబంధమైనటువంటి ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక కృత్తికా నక్షత్రం 1వ పాదం నిమిత్తంగా సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కొంత ఆందోళన చెందేటటువంటి పరిస్థితి, అలాగే వృత్తిలో కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కానీ అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తున్నప్పటికీ ఇంట్లో ఉండేటటువంటి కొంత సంతానపరమైనటువంటి సమస్యల వలన ఏ విధానంలోనూ కూడా తగినటువంటి శ్రద్ధ పెట్టలేకపోవడం, అనుకున్నటువంటి విధంగా ధనపరమైనటువంటి అవకాశాలు వస్తున్నా మీ గౌరవం అనేటటువంటిది లభించేటటువంటి పరిస్థితుల్లో లౌకికపరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా కొంచెం అధైర్యంగా ఉండేటటువంటి పరిస్థితి, ఎన్ని విధాల సందిగ్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు, సంసిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్న కుటుంబంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొద్దిగా ఆందోళన అనేటటువంటిది కలిగే అవకాశాలు. ఎన్ని చెబుతున్నా ఏం చెబుతున్నా అంటే మనకే అనుకుంటూ ఉంటాం మనం ఏవి నమ్మక్కర్లేదు, ఇటువంటివన్నీ మూఢనమ్మకాలు అని. కొన్ని రకాలుగా చెప్పుకోవాల్సి వస్తే మూఢభక్తి అనేటటువంటిది కూడా ప్రమాదకరమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ప్రతిదాన్ని నమ్మమని చెప్పట్లేదు, కానీ మూఢమైనటువంటి విధానంలో ఒక విశ్వాసంతో కొంత ఇబ్బంది కలిగించేటటువంటి అవకాశాలు, తత్కారణంగా ఆరోగ్యం మీద కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం ఒక సూచన ప్రాయంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద
ప్రధానంగా మీకు అన్ని విధాల అనుకూలత ఏర్పడడానికి సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి ఆరాధన గనక మీరు విశేషమైనటువంటి విధంగా చేసినట్లయితే సర్వ విధాల కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈశ్వరానుగ్రహం వలన ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మొత్తం మేషరాశికి సంబంధించినటువంటి దాంట్లో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి, పరిపూర్తి అభివృద్ధిని సాధించడానికి ఈ సంవత్సరంలో సాధ్యమైనంత వరకు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన అనేటటువంటిది ఎంత చేస్తే అంత విశేషమైనటువంటి విధంగా మీకు అనుకూలత అనేటటువంటిది ఏర్పడడం. ఈ ఆరాధన అంటే కులదేవత ఆరాధన కానీ, గ్రామదేవతకు సంబంధించినటువంటి ఆరాధన కానీ ఇవేమీ కాదండి, మాకు ఎక్కడ ఏమీ లేవు అనుకుంటే కనీసం దుర్గాదేవి దేవాలయం ఉండనటువంటి ప్రదేశం అనేటటువంటిది ఉండదు. అందుగురించని సాధ్యమైనంత వరకు దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళండి. ఆ దుర్గాదేవి దేవాలయంలో సాధ్యమైనంత వరకు అమ్మవారికి రాహుకాలం అంటే చాలా ప్రీతికరమైనటువంటిది కనుక మనకి అంటే ఉత్తరాదికి దక్షిణాదికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా తమిళనాడు వాతావరణానికి సంబంధించినటువంటివే ఈ రాహుకాల ఆరాధనలు అనేటటువంటివి చేస్తూ ఉంటారు. కానీ కాలక్రమంలో మనం కూడా ఈ రాహుకాలం ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది చూస్తున్నారు. రాహుకాలం అనేటటువంటిది ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ తమిళనాడుకు సంబంధించిన సౌర సిద్ధాంతానికి మీద ఆధారపడుతుంది అనేటటువంటిది అభిప్రాయం. అయితే మనం చాంద్రమాన పద్ధతిని అనుసరించి చేసేటటువంటి వారికి వర్జ దుర్ముహూర్తాలే ప్రధానంగా లెక్క. కానీ రాహుకాల సమయంలో గనక ఆరాధన చేసినట్లయితే అమ్మవారికి సంబంధించినటువంటిది విశేషమైనటువంటి ఫలితాలు పొందుతాయని మంత్రశాస్త్రంలో కానీ లేకపోతే ఈ జ్యోతిష్యపరమైనటువంటి శాంతి ప్రక్రియను తెలియజేసేటటువంటి విధానంలో కానీ ఉంది. అయితే ఇందులో ఉంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఇవి ప్రత్యేకంగా ఏవో పరిహార శాస్త్రాలు వాటిల్లో మాత్రం ఉందో లేదో నాకు తెలియదు. ఎందు గురించి అంటే అది ఆ పుస్తకాలే లేవు. పరిహార శాస్త్రం, పరిహార మార్గం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు కొంతమంది. అవి వాళ్ళకి సొంతంగా వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు చేసుకునేటటువంటివని అనుకుంటూ ఉంటున్నాను నేను. మరి ఎంతవరకు నిజమో భగవంతుడు తెలియాలి. అవి ఉన్నాయనేటటువంటిది ఎవరైనా దగ్గర దొరికితే కనుక ఇస్తే దాని మీద కూడా కొంచెం ప్రయోగాత్మకంగా నలుగురికి ఉపయోగపడేటటువంటి ప్రయత్నాలు చేస్తాను. అలాగే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన అనేటటువంటిది ఈ రాహుకాల సమయంలో చేయడం, అలాగే ఈ సమయంలో పూజాది కార్యక్రమాలతో పాటు రాహుకాల దీపారాధన కూడా చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇవి చేయడం వలన ప్రధానంగా ఏవైతే మీకు అడ్డంకులు ఉన్నాయో, ఆటంకాలు ఏర్పడుతున్నాయో, లేదంటే మీకు ఎవరైతే సహాయ సహకారాలు అందిద్దామని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది ఏదైనా వస్తున్నా లేదు సహకారం అందకపోతున్నా ఈ ఆరాధన వలన మీకు చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ప్రధానంగా దకార దుర్గా అష్టోత్తరంతో కానీ దుర్గా సప్తశ్లోకాలను కానీ పారాయణ చేయడం వలన కానీ మంచి ఫలితాలను పొందుతారు. లేదండి మాకు ఇంకా మంచి ఫలితాలు కావాలి, మాకు ఇంకొక మార్గం ఏమైనా ఉందా అని అడిగినట్లయితే ఇవి చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది చేసిన తర్వాత కూడా మంచి ఫలితాలు రావటం లేదు అనేటటువంటి అభిప్రాయం కనుక కలిగినట్లయితే మనం అంటే మన పీఠం తరపున ప్రతి మాసంలోనూ అంటే ప్రతి నెల కూడా పౌర్ణమికి అమావాస్యకి చండీ హోమం, మహావిద్య హోమం ఇలాంటి హోమాలు అవి చేస్తూ ఉంటాం. ఈ సమయంలో దాని మీద మీకు ఏమైనా అభిలాష కలిగినటువంటి విధంగా ప్రధానంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో నెలకు ఒకసారైనా కనీసం చండీ హోమం అనేటటువంటిది చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మీ ఓపికను అనుసరించి మీకు దగ్గరలో ఉండేటటువంటి దేవాలయంలో చండీ హోమం చేస్తున్నారు అంటే కనుక అక్కడ ప్రయత్నం చేయండి. సామూహికంగా చేయించుకోవడం కన్నా మీకు మీరు ప్రత్యేకంగా ఈ హోమంలో చేసుకున్నట్లయితే అంటే మనకి చెప్తూ ఉంటారు చూడండి, భోజనం అంతా కూడా నలుగురు పంచుకుని తినేటటువంటి దాంట్లో మనకు కడుపు నిండుతుందా నిండదా అనేటటువంటిది ఆలోచించుకోండి. మనం ఒక్కళ్ళలో భోజనం చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరి అభిప్రాయాలని ఎవరి ఓపికను అనుసరించి వాళ్ళ ఆరాధన చేసుకోండి. మేషరాశి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుర్గా ఆరాధన అనేటటువంటిది ఈ సంవత్సరం చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు అని తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు ప్రతి నెలలోనూ కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమం కానీ మహావిద్య హోమం కానీ చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందాలి అని, మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడాలి అని ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కనుక మీకు కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.